ప్రముఖ గాయకుడు, నటుడు, న్యాయవాది శ్రీపాద జిత్ మోహన్ మిత్రకు అలనాటి అద్భుత గాయకుడు ముఖేష్ పేరు మీద జీవిత సాఫల్య పురస్కారం లభించింది. రావు అండ్ రావు కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న జిత్ మోహన్ మిత్ర కళావేదికలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పివిఎస్ కృష్ణారావు, సూరప్రెడ్డి తాతారావు మాట్లాడుతూ 73 ఏళ్లుగా జిత్ మోహన్ మిత్ర నోట ముఖేష్ పాటలు వినిపిస్తున్నాయని, అలాంటి గొప్ప గాయకుడి పేరును జీవిత సాఫల్య పురస్కారాన్ని మరో అద్భుత గాయకుడు జిత్కు ఇవ్వడం సముచితంగా ఉందని అన్నారు. దొండపాటి సత్యంబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జీవి హర్షకుమార్, ఆత్మీయ అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, సూరపరెడ్డి తాతారావు, బి సీతారామారావు, కేశవ ప్రసాద్, వి జగపతిరావు, రవీంద్రనాథ్ గిరి పాల్గొనగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. నూజిల సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి శ్రోతలను ఉర్రూతలొగించింది. అరటి చెట్టు మందుకు పనికిరాదన్నది మా సామెత. ఎవడూళ్ళో వాడికి ఏమి పాపులారిటీ ఉండదు. దానికి చాలా విరుద్ధమైనటువంటి వ్యక్తి ఎవరంటే జిత్ మోహన్ మిత్ర. పర్లేదు ఈయన రాజమండ్రిలోనే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. బయట ఊర్లకి వెళ్తే ఈయన పెద్ద సింగర్. ఎందుకంటే తప్పదు, హిందీలో పాడేవాడు ఒకడే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. చాలామంది హిందీ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, బాగా పాడతారు. కానీ ఆ ప్రొనౌన్సియేషను హిందీ వాళ్ళు ఎలా పాడతారో అలా పాడగలిగినటువంటి వ్యక్తి జిత్ మోహన్ మిత్ర ఒకడే. దాంతో ఎక్కడికి వెళ్ళినా సరే జిత్తు అనేటప్పటికి హిందీ పాటలు అందరూ కిషోర్ కుమార్ పాటలు అనుకుంటారు. ఓసారి విన్నాను నేను, మొహమ్మద్ రఫీ గారు చచ్చిపోయారని తెలియగానే కాస్మోపాలిటన్ క్లబ్లో ఒక ప్రోగ్రాం పెట్టాడు. మేము ఎక్కడో కోర్టులో ఏదో ఆడుకుంటున్నాం, బ్యాడ్మింటన్ ఏదో ఆడుతున్నాం. ఆ కాస్మోపాలిటన్ క్లబ్లోంచి దునియాకే రక్వాలే అని పాడుతుంటే మొత్తం దత్తరిల్లిపోయి పోలీస్ స్టేషన్లోకి అక్కడికి. మొహమ్మద్ రఫీ పాటలు అంత బ్రహ్మాండంగా పాడగలిగేవాడు. సరే, ముఖేష్ పాటలు అయితే అతనికి చాలా సులువుగా పాడేయచ్చు, ఎందుకంటే అంత హై పిచ్ ఉండదు కాబట్టి. జిత్ మోహన్ మిత్ర గారికి మరి మా సీనియర్, మరి ఖచ్చితంగా రాజకీయంలో తనకలాగా తనకున్నంత పరిజ్ఞానం బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉండదేమో. ఒక సబ్జెక్ట్ని విశదీకరించడంలో కానీ చెప్పడంలో కానీ ఆయన గొప్ప మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అరుణ్ కుమార్ గారు. ఇకపోతే మాకు దుర్గేష్ ఒకడే తక్కువయ్యాడు, అధికారంలోకి వెళ్ళాడు. చాలా సంతోషం మాకు. మేము వాస్తవాల విద్వాంసులు లాంటి వాళ్ళం. నేను కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, దుర్గేష్ కానీ. జిత్ మోహన్ గారు మిత్ర గారు ఏ కార్యక్రమం పెట్టినా మేము ముగ్గురు ఖచ్చితంగా అటెండ్ అయ్యే పరిస్థితి. మేము నో అని చెప్పడానికి మాకు అసలు అర్హత అంటే లేదు. నో చెప్పే ఇది లేదు, అవకాశం కానీ ఏం లేదు. అటువంటి గొప్ప మనిషి జిత్ మోహన్ మిత్ర గారు. నేను మొన్న అద్భుతమైనటువంటి కార్యక్రమం 73 సంవత్సరాల క్రితం, అంటే 1951 సంవత్సరంలో తెలిసి తెలియని వయసులో ముఖేష్ గారు పాట పాడారు. చాలా మందికి తెలియదు ఆ విషయం. అది ఆవారా అనేటువంటి చిత్రం. ఎవడు పాడారో తెలియదు, ఏమిటో తెలియదు. అది రేడియోలో విన్నాం, బయట వినడంలో ఆవారా మ్యూజిక్ నోట్తో వాయిస్తాం. కానీ దేశమే తర్వాత భాష రాదు. ఇలా పాడుతుంటే ఇంట్లో బయటపడాలి ఏంటన్నా పిచ్చెక్కింది అంటే ఆవారం ఏమిటండి. అలా ముఖేష్ గారి పాట 1951లో పిచ్చెక్కింది నాకు. ఎందుకో పాడారో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఏ పాటో తెలియదు. 53 వచ్చేప్పటికల్లా శ్యామలా టాకీస్లో ఒక సినిమా రిలీజ్ అయింది, ప్రేమ లేఖలు.
ఆ సినిమా రాజ్ కపూర్ గారు నర్గిస్ గారు యాక్ట్ చేశారు. ఒరిజినల్గా హిందీలో ఆహ్ అనే సినిమా తీశారు వాళ్ళు. రాజ్ కపూర్ గారికి ఒక మంచి స్నేహితుడు తెలుగువాడు ఉండేట. ఆయన అన్నాడు, ఈ సినిమా తెలుగులో డబ్ చేసి చాలా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పేట. 53లో తెలుగు ఒకటి ఆటో ఒకటి వదులుతున్నట. శంకర్ జయకిషన్ మ్యూజిక్ డైరెక్టర్స్, శంకర్ తెలుగువాడు. ఆయన చెప్పాట, రాజ్ సార్ ఈ తెలుగులో ఈ పాటని ఈ సినిమాని డబ్ చేయలేదు. ఆ సినిమా శ్యామరాజ్ రిలీజ్ అయింది. 23 సార్లు చూసిన సినిమాని అందులో 11 పాటలనే 11 పాటలు పడేసేవాళ్ళు.